రెడ్డి గారు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్న ఒక వార్తని సర్క్యులేట్ చేశారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచమే గుర్తుపెట్టి ఒకసారి అమెరికా కూడా చెక్ చేసుకోండి. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ ఉన్నది, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక విపత్తు అది. ఇప్పుడు దాంతో ఇప్పుడు భారతదేశంలో అన్ని ప్రాంతాలు అదే ఉన్నది. హైదరాబాద్లో కొంత డౌన్ ఉంది. ఇప్పుడు ఇవ్వాలనే కాదు, కేసీఆర్ గారు ఇంకా 3 సంవత్సరాల ముందు నుంచి కూడా హైదరాబాద్లో అమ్ముడు కావట్లేదు ప్లాట్లు. ఏది ₹1,00,00,000 పై ఉన్నటువంటి ప్లాట్లు అమ్ముడుపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 8% పెరిగింది. బట్ ₹1,00,00,000 లోపు ఉన్నటువంటి ప్లాట్లు మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిందని చెప్పేసి చాలా స్పష్టంగా సంస్థలే, రీసెర్చ్ సంస్థలు కావచ్చు, సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ కొంత డౌన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సో ఎక్కడో హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. రూరల్ సైడ్లో పీపుల్కి ఎటువంటి న్యాయం చేస్తున్నారు, ఎటువంటి అవకాశాలు వాళ్ళకి ఇప్పిస్తున్నారు? నిరుద్యోగుల సమస్య కూడా ఉంది మన తెలంగాణలో, ఎస్పెషల్లీ రూరల్ సైడ్లో. సో వాటి గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికోసమే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నైపుణ్యం పెంపొందించాలంటే ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ₹300 కోట్ల ఏర్పాటు చేసి టాటా వాళ్ళతో టైప్ చేసుకున్నాం. అదే కాకుండా హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా సాకలైలమ్మ పేరు మీద వీరనారి సాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు వీసీలు నియమించుకొని గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు రావాలంటే ఫార్మా విలేజెస్ రావాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇండస్ట్రీస్ కూడా గ్రామీణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం